మీరు ఈ మాటలు వినాలి. చదివిన వాక్య భాగంలో ఒక వ్యక్తి యెరూషలేము అనే మహాపట్టణం నుండి యెరికో అనబడుతున్నటువంటి శాపగ్రస్తమైన ప్రాంతానికి దిగి వెళ్తూ ఉన్నాడు. మీరు బాగా వినాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి? యెరూషలేము నుండి యెరికో ప్రాంతానికి ఏం చేస్తున్నాడు? దిగి వెళ్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి? మీరు సమాధానం చెప్పాలా? యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యెరూషలేమును విడిచిపెట్టి యెరికో ప్రాంతానికి సమీపంలో ఉన్నాడో ఆ దారి మార్గపు మధ్యలో దొంగలు కొంతమంది ఉన్నారు. ఎవరున్నారు? నోరు తెరిచి చెప్పాలా? దొంగలు ఏం చేస్తారు చెప్పండి? సరే కూర్చో. దొంగలు చేసే మొట్టమొదటి పని ఏంటంటే దొంగలు ఉన్నదంతా దోచుకుంటారు. ఏం చేస్తారు? నీ దగ్గర ఏమో దోచుకోవడానికి దొంగలు ఏం చేస్తారు? ఉన్నదంతా దోచుకుంటారు. ఇప్పుడు అదే పరిస్థితి అక్కడ జరిగింది. ఏం జరిగిందంటే ఒక వ్యక్తి యెరూషలేము ప్రాంతం నుంచి యెరికో ప్రాంతానికి వస్తుంటే మధ్యలో దొంగలు చేత తన్నబడి చిక్కబడి కొట్టబడి ఆఖరికి కొర్ర ప్రాణంతో ఉన్నాడు. అంటే అతని దగ్గర ఉన్నదంతా, అది డబ్బు కావచ్చు, వస్తువులు కావచ్చు, లేక ఏదైనా సమస్తాన్ని దోచుకొని కొర్ర ప్రాణం మాత్రమే మిగిల్చి ఆ రక్తపు మడుగుల్లో పడవేసి వెళ్ళిపోయారు. మీరు బాగా వినాలి. రక్తపు మడుగుల్లో పడవేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ రక్తపు మడుగుల్లో పడిపోయి కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ వ్యక్తి అల్లాడిపోతున్నాడు. ఈ గాయాలు కట్టగలిగినది ఎవరు? ఈ గాయాలు మాన్పగలిగినది ఎవరు? ఈ పడి ఉన్న చోటుకి దిగి వచ్చేది ఎవరు? పడిపోయిన అనుభవాల నుంచి నన్ను లేవనెత్తగలిగినది ఎవరు? నన్ను పరామర్శించేది ఎవరు అని ఆ వ్యక్తి అల్లాడిపోతూ ఉంటే, అలాగ పడి ఇబ్బంది పడుతూ ఉంటుంటే ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన పేరు ఏం పేరంటే యాజకుడు. ఎవరు వచ్చారు అంటే మన భాషలో చెప్పాలంటే ఆయన ఒక గొప్ప సేవకుడు. యాజకుడు అంటే ఎవరు? గట్టిగా చెప్పండి. సేవకుడు వచ్చాడు. పడిపోయి అల్లాడిపోతూ కొరప్రాణంతో ఉండి ఏడుస్తుంటుంటే కాపాడండి కాపాడండి అని కేకలు వేస్తుంటే ఆ సేవకుడండి, ఆ యాజకుడు నాకేం పట్టిందిలా అన్నట్టుగా ఉండి ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకో చెప్పనా? అతను ఒకవేళ నేను గనక కాపాడాను అనుకో, నువ్వెందుకు కాపాడావు, నువ్వే ఈ అబ్బాయిని చంపావని అంటారేమోనని. అసలుకి బాగు చేసినా గొడవే, బాగు చేయకపోయినా. అందుకని అదే అప్పుడప్పుడు మనం అంటాం కదా, పలానోళ్ళతో మాట్లాడినా ఇబ్బందే, మాట్లాడకపోయినా. మాట్లాడామనుకో, ఎందుకు మాట్లాడాము అంటారు. మాట్లాడలేదనుకో, చూడు ఎంత గర్వం, మాట్లాడలేదు అంటారు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆ మధ్య సందర్భం వచ్చిందని చెప్తున్నా. ఆ మధ్య కొత్తగా కొడుక్కి వివాహం అయితే ఇంట్లోకి వచ్చింది అమ్మగారు. ఎవరు? అదిగో ఎవరు? మీకు బాగా తెలుస్తుంది. ఎవరు? ఎట్టి చెప్పండి? కోడలు. వాళ్ళ అత్తయ్య ఎప్పుడు చూసినా కసురుకుంటుందంట ఆమె మీద. ఇక మనకు తెలిసిందే కదా, మూడో ప్రపంచ యుద్ధం కంటే భయంకరమైన యుద్ధం ఏదైనా ఉందంటే కుటుంబంలో ఉన్నటువంటి అత్తది. అంతే, ఇక డౌటే లేదు. అత్త ఒక మాట అంటే అత్త మాటకి ఎదురు తిరిగిద్ది అమ్మగారు. ఎవరు? కోడలు ఒక మాట చెప్పిందంటే ఈ కోడలకి ఇంకా 4 వడ్డిచ్చింది. ఎవరు? మీ అత్త. అర్థమైందా? ఇలాగా మాట్లాడుతూ ఉంటారు. మనకి తెలిసిన సందర్భాలు. ఎందుకంటే అత్త కోడల మధ్య గొడవలు ఖచ్చితంగా కనబడతాయి. ఈ అత్త లాంటిదో చెప్పనా? కోడలు ఉదయాన్నే అంత వాటర్ తీసుకొని అత్త దగ్గరికి వెళ్ళి అడిగిందంట, అత్తయ్య నీకోసం కాఫీ తెచ్చే, తాగు అత్తయ్య అందంట. ఆ మాట మీరు గమనించాలి. తాగు అత్తయ్య అనకుండా టోటల్కి కలిపి తాగు అత్తయ్య అందంట. ఏమంది? అత్తయ్య కాదు, గత్తయ్య అంటే దాని అర్థమైందా మీకు? తాగు అత్తయ్య అందంట త్వరగా. అంటే నేనంటే లెక్కలేదు నీకు. అత్తయ్యని ఏమన్నావు ఇప్పుడు నీవు? గత్తయ్య అన్నావు. అంటే అసలు లెక్కలేదు నేనంటే అని చెప్పేసి గొడవ వేసుకుందంట. సరే ఇదంతా ఎందుకు అత్తయ్య, నీకు నాకు గొడవ ఎందుకని చెప్పేసి కాసేపు మాట్లాడి ఇంకెన్ని మాటలు మాట్లాడినా ఏదో ఒక పదాన్ని పట్టుకొచ్చి ఆ మీద గొడవ వేసుకుంటానే ఉంది. ఇదంతా చివరికి ఆమె కోపం వచ్చి ఇక నిన్ను అత్త అని అన్నం కూడా అన్నావు, అమ్మ అని అంటాందంట. మళ్ళీ గొడవకు లేచింది. ఏమని? అత్తను పట్టుకొని అమ్మని అంటావు అంటే నీకు మెమ్మలేదా అని చెప్పేసి మళ్ళీ ఇదో గొడవ. అంటే ఇంకా చాలా మాటలు ఉన్నాయి, సమయం లేదు. నేను చెప్పదలిచిన మాట ఏంటంటే ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడిన ఇబ్బందే, మాట్లాడకపోయినా ఇబ్బంది. అందుకని కొంతమంది కాముగా కూర్చుంటారు.
అమ్మ ఒక మాట చెప్తా, దేవుని మందిరంలో నోరు తెరిచి మాట్లాడితేనే నీకు మేలు కలుగును గాక. ఇప్పుడు గనక గనక మాట్లాడలేదు అనుకోండి, ఇది చాలా ప్రమాదం. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. రైట్. ఒక వ్యక్తి యెరూషలేము ప్రాంతం నుంచి యెరికోకి వెళ్తుంటే దొంగల చేతిలో చెక్కబడి కొట్టబడి కొర్ర ప్రాణంతో ఉన్నాడు. అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన పేరు ఏం పేరంటే యాజకుడు. నాకెందుకు వచ్చిన గోళ్ళని ఆ వ్యక్తి అలాగా అల్లాడిపోతుంటే చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి అనుకున్నాడు, ఏంటి కనీసం నా మీద కాస్తైన ప్రేమ చూపించలేదని బాధపడుతుంటుంటే కాసేపు సమయం అయిపోయిన తర్వాత మరలా ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఎవరా వ్యక్తి? లేవీయుడు. ఎవరు? లేవీయుడు అంటే దేవుని చేత ఎన్నుకోబడిన వారు, మందసాన్ని మోయుటకు అర్హమైన వారని బైబిల్ చెప్తుంది. వాళ్ళు కూడా వచ్చి, లేవీయుడు ఒకడు వచ్చి పడిపోయిన వాడిని చూచి కనీసం పరామర్శించకుండా, తన ఇబ్బందుల్లో తనని ఆదుకోకుండా చూచి చూడనట్టుగా వెళ్ళిపోయాడు. మీరు బాగా వినాలి. ఒకడు లేవీయుడు వచ్చాడు, ఆ తర్వాత యాజకుడు వచ్చాడు. వీళ్ళిద్దరూ వచ్చినా కూడా ఏమి అతన్ని పట్టించుకోలేదు. చాలా సమయం అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి అదే ప్రాంతంలో వచ్చాడు. ఆయన గురించి రాయబడిన మాట, ఆయన సమరయుడైన యేసయ్య. హల్లెలూయా. ఆయన వచ్చి ఏం చేశాడు చెప్పనా? పడి ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి తనను లేపి తన గాయాలను కట్టి తన గాయాలకు నూనెను ద్రాక్షరసాన్ని పోసి తనను తీసుకెళ్ళి పరామర్శించాడు. ఆయన పేరే మంచి సమరయుడైన యేసయ్య. చప్పలు కొడుతూ ప్రభునామని గణపరచండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఇది సందర్భం. దీన్ని బట్టి పూట మనం ఒక వర్తమానాన్ని వినబోతున్నాం. ఏంటా వర్తమానం అంటే, మన దేవుడు ఎవరంటే మంచి సమరయుడు. నోరు తెరిచి చెప్పండి గట్టిగా, కాస్త గట్టిగా. ఎవరైనా ఎవరు? మనం ఆరాధిస్తున్న యేసయ్య. మీరు బాగా మనసు పెట్టి వినాలి. అసలు మంచి సమరయుడైన యేసయ్య ఏ కార్యాలు మన జీవితంలో చేస్తాడు? సమరయుడిగా పిలిపించబడుతున్న దేవుడు మన జీవితంలో చేయగలిగినటువంటి భయంకరమైన ఆశ్చర్యకరమైన కార్యాలు ఏంటి అని ఒక్కసారి మనం ఈ సందర్భాన్ని బట్టి ఆలోచన చేయగలిగితే వాక్యం సెలవిస్తుంది, లోకంలో ఏ వ్యక్తి నిన్ను ఆదరించినా ఆదరించకపోయినా, లోకంలో ఏ మనిషి నిన్ను పరామర్శించకపోయినా, నేను ప్రకటిస్తున్న నజరేయుడని యేసు ఆయన మంచి సమరయుడు గనుక తప్పక నా దేవుడి నిన్ను ఆదుకొనుగాక, నీ కుటుంబాన్ని నా దేవుడు ఆదరించునుగాక. గట్టిగా హల్లెలూయా. బాగా మనసు పెట్టి విందాం. ఈ సమరయుడైన దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే మూడు మాటలు త్వరగా చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఈ సమరయుడు మన జీవితంలో చేసే కార్యాలు ఏంటో 3 మాటలు చెప్తాను. ఆ 3 మాటలు చక్కగా మనసులో పదిలిపరుచుకొని గృహాలకు వెళ్ళండి. ఈ వారమంతా ఈ మాటల ద్వారా దేవుడు మీ ఆత్మీయ జీవితాన్ని బలపరచునుగాక. ఉజ్జీవంగా చెప్దాం గట్టిగా. హల్లెలూయా. మంచిది. ప్రారంభంలో సందర్భం చెప్పాను కదా, ఒక వ్యక్తి యెరూషలేము నుంచి, బైబిల్లో ఉన్న ప్రతి మాటకి మన జీవితాన్ని పోల్చుకోవాలి. మీరు బాగా వినాలి. బైబిల్లో చదువుతున్న ప్రతి సందర్భాన్ని మన జీవితాన్ని దాంతో పోల్చుకుంటే అప్పుడు ఆ మాటలు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతాయి. రైట్. ఇప్పుడు ఆ వ్యక్తి చేసిన పని ఏంటంటే, ఎవరి బిడ్డలు వినాలి, యెరూషలేము నుంచి ఎక్కడికి వస్తున్నాడు? మీరు ఆలోచిస్తే యెరూషలేము బైబిల్లో రాయబడింది మత్తయి సువార్తలో మహారాజు పట్టణం. యెరూషలేము ఎలాంటిది అంటే దేవుడు నివసించే స్థలం. యెరికో గురించి యెహోషువ గ్రంథంలో రాయబడి ఉంది. యెరికో ప్రాంతం అనేది ఒక శాపగ్రస్తమైన ప్రాంతం. ఇప్పుడు మీరు మాకు నోరు తెరిచి సమాధానం చెప్పండి. ఈ వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు అనగా, దేవుడు నివసించే స్థలాన్ని విడిచిపెట్టి శాపగ్రస్తమైన స్థలాలలోకి ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మీరు బాగా మనసు పెట్టి వినండి. ఈ రోజులో చాలామంది కూడా ఆత్మీయతలో ఏ దేవుడైతే నిన్ను ఆదుకుంటున్నాడో, ఏ దేవుడు నిన్ను ఘనపరుస్తున్నాడో, ఏ దేవుడు నీ జీవితానికి ఆధారముగా నిలబడ్డాడో ఆ దేవుడిని విడిచిపెట్టి, ఆ సహవాసమును విడిచిపెట్టి, ఆ దైవ ఆశీర్వాదాలు తృణీకరించుకొని ఈ రోజున ప్రజలు ఎలా ఉన్నారు చెప్పనా? ఎక్కడెక్కడో మనకు ఆశీర్వాదాలు దొరుకుతాయని. ఇదిగో ఈ రోజున మనుషులు అలవాటు పడింది దేనికంటే, మాకు గంటల ప్రార్థన వద్దయ్యా, మాకు పాస్టర్ గారు అలాంత దూరాన్నుగా చేయి పెడితే చాలు. ఏమవ్వాలా చెప్పండి, విమర్శ కాదండి. అలా టచ్ అనగానే పడిపోవాలి. పడినోడు గిలగిల నావు పాము తిరిగినట్టు 4 రౌండ్లు తిరగాల. అట్లాంటి ఉంటే చెప్పండి అయ్యా వస్తామంటారు. మీరు గమనించారా? స్వార్థ సభలు జరుగుతున్నాయి. రండి అన్నాం అనుకోండి, 1000 మందికి చెబితే 100 మంది వస్తారు.
ప్రవచనాలు చెప్పే సేవకుడు వస్తున్నాడు, దెయ్యాలు ఎలాగొట్టే సేవకుడు వస్తున్నాడు అని చెప్పాము అనుకోండి, చెప్పింది 100 మందికైనా వచ్చేది మాత్రం అది పవర్ అంటే. ఎందుకు? ప్రార్థన కాదు, ఎవరికి ఏ దెయ్యం పట్టిందా, ఎవరికి ఏ దెయ్యం వదిలిద్దా, ఆ 2 దెయ్యాలు బట్టి నాకు వస్తాయా, ఇదొక అలవాటు అయిపోయింది. నేను అంటాను, ఏదేదో నీకు కలుగుతుందని నీ అంతటి నీవు ఆలోచన చేసి దేవుడు ఏర్పరిచిన స్థలాన్ని విడిచిపెట్టకూడదు. ఇప్పుడు మీరు బాగా మనసు పెట్టి వినండి. ఇక్కడ ఒక వ్యక్తి చేసిన పని ఏంటంటే, యెరూషలేముని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికో ప్రాంతానికి వస్తున్నాడు. వస్తుంటే ఏం జరిగిందంటే, అపవాది అయిన సాతాన్ అనే దొంగ అతన్ని ఏం చేశాడంటే చెతగొట్టి తన వస్త్రాలన్నీ తీసివేసి ఆఖరికి కొర ప్రాణంతో తన జీవితాన్ని మిగిల్చాడండి. నేను అంటాను, అసలుకి ఈ వ్యక్తి దొంగల చేతులు చిక్కడానికి గల కారణం ఏంటి? ఆ దొంగల చేత కొట్టబడడానికి గల కారణం ఏంటి? ఈ వ్యక్తి వస్త్రాలన్నీ తొలగించబడడానికి గల కారణం ఏంటని మీరు ఒక్కసారి లోతుగా ఆలోచిస్తే, ఆ వ్యక్తి ఎవరో కాదు, మనమే. దేవుడు నివసించే స్థలాన్ని లేక దేవుడు సంచరించే స్థలాలను మనం విడిచిపెట్టి ఇప్పుడు దేవునికి దూరమే బ్రతుకుతున్నారు కొంతమంది. ఇప్పుడు వాళ్ళకు జరిగే కార్యాలు ఏంటంటే, వాక్యం సెలవిస్తుంది, అపవాది అయిన సాతాను గనక వారి జీవితంలో గనక చోటు చేసుకుంటే వాళ్ళ మీద ఉన్న వస్త్రాలు అనగా రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రాలు ఇవన్నీ తొలగించబడతాయి. ఆ తర్వాత చివరికి గాయాల మధ్య మన జీవితం నిలబడిపోయి ఆ రక్తపు మడుగుల్లో కొట్టుమిట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఇక్కడ ఒక వ్యక్తి కొట్టబడ్డాడు, కొర ప్రాణంతో మిగిల్చబడ్డాడు. ఆఖరికి అక్కడ రాయబడిన మాట, వేరే ఆధారం లేక అదే ప్రాంతంలో పడి ఉన్నాడు. ఇప్పుడు మీరు బాగా మనసు పెట్టి వినండి. మన స్థితిగతులు కూడా, మన కుటుంబ పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయి. ఎలాగా? దేవుని ఆశీర్వాదాలకు దూరమైపోయి, దైవ చిత్తానికి దూరమైపోయి, దేవుని సంకల్పాలకు దూరమైపోయి చివరికి మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఏదో తెలియని శాపం, ఏదో తెలియని ఒక పాప సంబంధమైన శాపాన్ని రోజున అనేక మంది అనుభవిస్తున్నారు. మనం అనుకుంటాం, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను కదా, పాటలు పాడుతున్నాను, ఆరాధిస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను, నమ్మకంగా దైవ ఆరాధన నేను పాలు పంపులు పొందుతున్నాను, అయినా నా జీవితము ఆశీర్వదించబడట్లేదు, అయినా నా కుటుంబంలో మేలులు కలగట్లేదు, నేను చేసిన ఏ ప్రార్థన నెరవేర్చబడట్లేదు, ఏంటి నా లోపమని ఒకవేళ నువ్వు ఆలోచన చేస్తుంటే, నీ కుటుంబమైనా నీ జీవితమైనా ఇంకా ఆశీర్వదించబడలేకపోవడం గల కారణం ఏంటంటే, ఎక్కడో నువ్వు దేవుని సహవాసానికి దూరం అవుతున్నావు. ఈ ఆరాధన యేసు నామములో మన వాక్యం ద్వారా సరి చేసుకుందాం గాక. గట్టిగా ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ వ్యక్తి దొంగల చేతిలో కొట్టబడిన తర్వాత ఆ ప్రాంతంలో కొర ప్రాణంతో మిగిల్చబడి కొట్టబడ్డాడు. ఇప్పుడు మనం వర్తమానంలోకి వెళ్తున్నాం. జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. ఏం జరిగింది ఇక్కడ? ఈ వ్యక్తి కొర ప్రాణంతో మిగిల్చబడి గాయాల మధ్య నిలబడి ఏ ఆధారము లేని వ్యక్తిగా మిగిల్చబడిన తర్వాత ఏమి జరిగింది? ఎందాకే చెప్పాను, 2 వ్యక్తులు వచ్చారు, వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. ఒకే ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన పేరు గట్టిగా ఆయన పేరు మంచి, గట్టిగా చెప్పండి, ఆయన పేరు మంచి సమరయుడు. ఆయనే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు వారు. చప్పలు కొడుతూ ప్రభు నామని కనపడదాం గట్టిగా హల్లెలూయా. రైట్. సమరయుడు చేసే 3 పనులు చూడండి. 33వ వచనం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, నెంబర్ 1 పడి ఉన్న చోటికి వచ్చాడు. తలల పైకెత్తి బాగా మనసు పెట్టి వినండి మాట. సమరయుడు మన జీవితంలోకి అడుగు పెడితే, మంచి సమరయుడైన దేవుడు మన జీవితంలో అడుగు పెడితే, మన జీవితంలో జరిగే మొట్టమొదటి కార్యం ఏంటంటే, ఆయన చేసే పని పడి ఉన్న చోటికి ఆయన దిగి వస్తాడు. గట్టిగా చేతుల పైకి తామేం చెప్పండి. ఇప్పుడు మీరు నోరు తెరిచి మాట చెప్పండి. సమరయుడైన దేవుడు ఏం చేస్తాడు? పెద్దవాళ్ళు స్వరం ఎత్తట్లా, గట్టిగా చెప్పండి. మీరు కూడా నోరు తెరిచి చెప్పండి. ఎవరు? అదే మనం ఆరాధిస్తున్న. ఎక్కడికి వస్తాడు? మనం వెళ్ళిన అవసరం లేదు, ఎత్తుక్కుంటా ఆయనే మన దగ్గరికి వస్తాడు. ఎవరైనా అంటే మంచి సమరయుడు. బాగా మీరు మనసు పెట్టి వినండి. వాస్తవానికి ఈ రోజుల్లో చాలామంది ఆత్మీయతలో ఎక్కడో ఒక చోట లోపాలతో కూడిన భక్తి చేస్తూ పడిపోతూ ఉంటాం. కొంతమంది లోకంలో పడిపోయే వాళ్ళు ఉంటారు,
కొంతమంది పాపంలో పడిపోయే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది శాపాల మధ్య పడిపోయి జీవితాన్ని ఏ ఆధారం లేని వారుగా మిగుల్చుకునే వాళ్ళు ఉంటారు. ఇలాగా ఎక్కడో ఒక చోట పడిపోయిన అనుభవాల్లో ఈ రోజున ప్రజలు కనబడుతున్నారు. నేను అంటాను, నీవు గనక దేవుని కొరకు ఎదురు చూచే వ్యక్తివైతే, దేవుని కొరకు నిరీక్షించే వ్యక్తివైతే, దేవుని మీద ఆధారపడే వ్యక్తివైతే, నువ్వెక్కడ పడిపోతున్నావో అక్కడికే నా దేవుడు సమరయుడిగా దిగవచ్చునుగాక. హల్లెలూయా. నువ్వు ఎక్కడ పడిపోయావో, అది అప్పుల్లో పడిపోవచ్చు, రోగాల మధ్య పడిపోవచ్చు, శాపాల మధ్య పడిపోవచ్చు, సమాధానం లేని పరిస్థితుల్లో పడిపోయి ఉండవచ్చు, ఏ అనుభవాల మధ్య పడిపోయావో, ఏ స్థితిగతుల మధ్య పడిపోయావో, పడిన నీవు పైకి లేవలేని పరిస్థితుల మధ్య ఇదిగో ఈ వ్యక్తి అల్లాడిపోయినట్లు కాపాడే వ్యక్తి కోసం, నాన్న చూడండి ఒకసారి వెనకాల త్వరగా ఆ కర్ర చూడండి, లేవనెత్తే వ్యక్తి కోసం ఎదురు చూస్తూ బ్రతుకుతున్నావేమో. ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన మీతో నా దేవుని వాక్యం సెలవిస్తుంది, సమరయుడైన దేవుడు తప్పక నీవు పడి ఉన్న చోటికి దిగివచ్చునుగాక. యేసు నామములో మరలా నిన్ను నా దేవుడు పైకి లేవనెత్తునుగాక. హల్లెలూయా. ఉజ్జీవంగా హల్లెలూయా. ఏం చేస్తాడు ఈ సమరయుడంటే, వాక్యం సెలవిస్తుంది, పడి ఉన్న చోటికి ఎక్కడికి వస్తాడు. ఇప్పుడు మీరు ఆలోచించాలి, మీరు ఎక్కడ పడిపోయారు, ఎక్కడ మీ కుటుంబం పడిపోయింది, ఎక్కడ నీ ఆత్మీయ జీవితం పడిపోయింది, ఎక్కడ నీలో లోపాలు కనబడుతున్నాయి. ఒక్కసారి నువ్వు ఆలోచన చేయగలిగితే ఈ పూట దేవుని కూడా నువ్వు వేడుకోగలిగితే, ప్రభువా నేను పలానా స్థితిలో పడిపోయానయ్యా, నేను పలానా అనుభవాల్లో పడిపోయానయ్యా, పలానా రోగాల్లో పడిపోయానయ్యా, పలానా టీవీ విషయంలో పడిపోయానయ్యా, పలానా పాప విషయంలో పడిపోయానయ్యా అని ప్రభువును కనుక నువ్వు వేడుకోగలిగితే, ఏ విషయంలో నువ్వు పడిపోయావో నిశ్చయముగా మంచి సమరయుడైన దేవుడు ఈ ఆరాధనలో తప్పక నా దేవుడు నిన్ను లేవనెత్తునుగాక. నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో నా దేవుడు నిలవబెట్టునుగాక. హల్లెలూయా. వాస్తవానికి సహజంగా ఈ లోకంలో మనుషులు ఎలాంటి వాళ్ళంటే, అమ్మ వినండి, బాగా వినండి, ఎవరైనా పడిపోయారు అనుకోండి, ఇప్పుడు మీరు బాగా వినాలి. ఉదాహరణకి ఇప్పుడే చెప్తాను మీకు, ఆ కర్ర పడిపోయింది. ఏం పడిపోయింది? అది కూడా ఒక ఉదాహరణ. ఏం పడిపోయింది? కర్ర పడిపోయింది. చూడండి రా బాబా అనగానే మన పిల్లలు ఇద్దరు వెళ్ళి ఆ కర్రను పైకి లేవదీశారు అనుకోండి. ఉదాహరణకు వచ్చి ఒక ఆమె మీద కర్ర పడింది, పడదలే అనమాకండి, ఈ మాట ఒకటి అనమాకండి, ఇప్పుడు వినండి, మీ మీద పడదలే, వచ్చి పడింది అనుకోండి, నేనేమో బాధగా చూస్తా, అబ్బా అనవసరంగా ఈ ప్రార్థన వాళ్ళ మీద కర్రబడింది కానీ చూస్తా. ఆ పడిన ఆమె మీద ఎవరికైతే కోపం ఉంటుంది చూసావా, ఆమె నవ్వుకుంటుంది. ఎందుకు? అనిగింది, ఎప్పటి నుంచో చూస్తున్నాను, నేనే కొడతాం అనుకుంటున్నాను, ఏమో పడింది ఇప్పుడు అని. ఆమె తల కనుక డామ్ అందనుకోండి, ఇక చూడండి, జాలి చూపించం, మనం ఆ ప్రేమ చూపించం, వెంటనే మనం చేసే పని ఏంటంటే నవ్వుకుంటాం. ఎందుకంటే మనకి ఎవరి మీద అయితే కోపం ఉందో, ఎవరైతే మనకు నచ్చలేదో వాళ్ళ మీదే పడింది కాబట్టి, దేవుడి దయ వల్ల ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో పడింది, అది ఎవరి మీద పడల. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, ఎవరైనా పడిపోతే మనం ఏం చేస్తాం? అమ్మ నోరు చెప్పండి, ఏం చేస్తాం? లేవదెత్తామా? అబ్బా ఎంత భక్తిగా చెబుతున్నారో, నవ్వుతారు. అది ఆ మాట కోసం నేను ఎదురు చూస్తున్నా. ఇప్పుడు ఉదాహరణకి రోడ్డు మీద వయ్యారంగా మిడియాల పోలు నడుస్తూ ఉంటారు, ఒక్కొక్కరు నడిచి అట్టిగా తొక్క మీద కాలు ఎత్తాడు, జర్రం జారి పడగానే లేవనెత్తాం, ఫస్ట్ కడుపార నవ్వుకొని ఎందుకు వీడికి ఎంత పని అనుకుంటాం. నిజమే కదా? పడినోడిని చూసి ఏం చేస్తాం? ఆ పడేవాడు కూడా భలే వయ్యారంగా పడతాడు, అప్పుడు చూస్తే నిజంగా వాడు లేవనెత్త బుద్ధి కాదు, ఫస్ట్ నవ్వు వస్తుంది. వాడు పడిన విధానం, ఎలా పడ్డాడో, అసలు ఎలా వచ్చి పడ్డాడో మొత్తం ఆలోచించి నవ్వుతాం. మీరు బాగా మనసు పెట్టి వినండి, ఈ లోకంలో మన కుటుంబం ఒకవేళ పడిపోయినా, మన జీవితాలు ఒకవేళ పతనం అయిపోయినా, మన ఆత్మీయ జీవితాలు ఒకవేళ పడిపోయినా, ప్రజలు ఎవరు మనం లేవనెత్తరు. మన కుటుంబాలను చూచైనా, మన పరిస్థితులు చూచైనా నవ్వుకుంటారు. కానీ నేను ఆరాధిస్తున్న మంచి సమరయుడైన దేవుడు అందరిలాగా చూచి నవ్వుకునే దేవుడు కాదు, పడిన నిన్ను నీ కుటుంబాన్ని తప్పక మరలా లేవనెత్తుతాడు. చప్పలు కొడుతూ ప్రభునామని కనపడదాం ఉజ్జీవంగా. హల్లెలూయా. ఆయన అలాగే పడిన స్థితిలో నీ కుటుంబాన్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన తప్పక నిన్ను లేవనెత్తుతాడు. ఆ మధ్య ఎండాకాల సెలవుల్లోనే నేను, మార్కు, సన్నీ ముగ్గురు, వాళ్ళ మామయ్య ఏదో స్కూటీ తెచ్చాడని వచ్చాడు. చర్చి దగ్గరికి వచ్చాడు సన్నీ వచ్చి, బాబాయ్ స్కూటీ ఒకటి తెచ్చి నడుపుతావా అన్నాడు. నడుపుతాను రారా అన్న. ఇక అంతే. ఇప్పుడు మీరు ఆలోచించాలి, సన్నీ నడిపి నేను మార్కు వెనకాల కూర్చుంటే బండి నడిచేది ఇబ్బంది ఏమీ లేదు.
ఎందుకంటే మా సైజులు వేరు, మనోడి సైజు దేవుడి దయ వల్ల వేరు. ఇప్పుడు ఏం జరిగిందంటే, నేను నడిపేవాళ్ళలాగా, రే నేను నడుపుతానురా, నాకు మీ డ్రైవింగ్ మీద నమ్మకాలు లేవు, నేను నడుపుతా, మీరు వెనకాల కూర్చోండి అన్న. నేను నా వెనక మార్కు వెనకాల ఆఖరిగా బండి ఏమవుతుంది? నేనల్లా మీరు బండి ఏం చేస్తుంది? ఎటు చెప్పండి. ఇట్లా బండి అప్పటికే ఎక్కంగానే మనోడు ఎక్కాలి కాస్త తేడా కొట్టింది. ఇదేందో తేడాగా ఉందని చూసినా కూడా ఏమనిపించలేదు. సర్లే దేవుడి చేతమే వెళ్ళాము, పనులన్నీ చూసుకున్నాము. ఊళ్ళోకి ఒక రౌండ్ అట్టేసి సాయంకాలం పూట, సాయంకాలం యూత్ మీటింగ్ ఉంది మరలా, నాకు బాగా జ్ఞాపకం. అలాగ రౌండ్ తిప్పి ప్రసాద్ అంకుల్ కొట్టు దగ్గర ఇట్లా తిప్పి ఇట్లా ఎక్సిలేటర్ అన్నా. అది ఏమైందని అమ్మ నాకు తెలియదు, స్కూటీకే తెలియాల. నేరుగా పక్కనున్న సైడు కాళ్ళకి ఎగిరి బండి వెళ్ళి దాంట్లో కూర్చుంది. బండి వెళ్ళిపోయి నేను వెళ్ళి ఎగిరి రోడ్డు మీద పడ్డా. నా మీద వాయ్యా అని అతను పడ్డాడు, అతని మీద వచ్చి ఇంకా పెద్ద అతను పడ్డాడు. ఇప్పుడు అడుగునెవరు? అది కదా. ఇక మీరు ఆలోచించాలా. నిజం, మీరు నవ్వుకున్నారు కానీ మా బాధలు చూడాలా. బండి ఏమో కాలువలు ఇరుక్కుపోయింది, రోడ్డు మీద నేను, నా మీద మార్కు మీద అడుగునున్న నాకు నిబ్బుట్ల, నాకు ఇబ్బంది లేదు. నా మీద పడ్డ మార్కు మీద పడ్డ సన్నీ పడిన తర్వాత మార్కు కేకలేస్తున్నాడు, ఓరే అని గట్టిగా. అరే ఏమైందిరా బాబు అంటే ఇకేం మాట్లాడట్లా. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి కొట్టండిరా ఒక్కొక్కడిని, తాగి నడుపుతున్నారు బండ్లు అన్నారు. ఊరి నాయన మేము తాగేవాళ్ళం కాదు అనగా ప్రసాద్ అంకుల్ వచ్చి ఈ అబ్బాయి తెలుసు నాకు, తాగేవాళ్ళు కాదు లేని లేవనెత్తే. ఇక రే ఊళ్ళో మనం కాలు ఎదిలీయటం కానీ ఏం చేయకూడదు. ఉందే అంతంత మాత్రం, మరలా పరువు పోయిందంటే మరలా తెచ్చుకోలేము, పాదంపా అని చెప్పేసి చిన్నగా బండి రెక్కపోయిన బండిని పైకి లేవదీశాం. పైకి లేవదీట నా తల్లులారా ఒక్కొక్క మొక్క వస్తుంది బయటికి. అర్థం ఒక మొక్క, ఇలా అన్ని మొక్కలు వస్తున్నాయి. వచ్చిన తర్వాత చిన్నగా బండి తీసుకొని ఈ ఏదది మర్రాగులోకి ఒకసారి ఆపమన్నాడు మార్కు. ఆపిన తర్వాత ఇంకా తీసాం, స్టార్ట్ చేస్తున్నాం. మార్క్ ఏమన్నా కొత్త ప్యాంటు మోకాల దగ్గర చినిగిపోయింది, ఎంత గాయమైంది అంటున్నాడు. మా అమ్మ అడిగితే ఏం చెప్పాలని అంటాడు. మోకాలు పారం చేసేవని చెప్పమన్నా. నేను చూసుకున్నా, చేతులు కాళ్ళు మొత్తం దొక్కొని పోయినాయి. మనోడికి ఒక దెబ్బ తగల్లా. ఎవరికి? ఒక్క దెబ్బ తగల్లా. ఏం తగల్లా? మా మీద పడిన తర్వాత ఎందుకంటే మనోడు సేఫ్టీ మా ఇద్దరి మీద పడ్డాడు కాబట్టి ఏం తగల్లా. అయిపోయిన తర్వాత ఇంకా ఆడ కేకలు ఎత్తున్నాడు మావోడు, వాయో ఈ దెబ్బలేందని. ఆ తర్వాత వచ్చిన తర్వాత చూసాం, ఆలోచించాం, ఒరే బాబు మనం పడిపోయాము, లేవదీశారు ప్రజలు. కానీ పడిన వెంటనే రాలా వాళ్ళు. ఎప్పటికొచ్చారు? పడిపోయిన కాసేపు లేవదీయకుండా తిట్టారు ఫస్ట్. ఏమని? నీకు ఇట్లాగే ఉండాలరా, యవనస్తులు స్పీడ్ పెట్టుకుని, అసలు స్పీడే పట్టుకోవాలి, బండి స్పీడ్ పెంచి వెళ్ళిపోతుంది, మీరు అంటే పడాలా, మీ కాలు చెల్లి ఎరగాలని తిట్టారు వాళ్ళు ఊళ్ళో వాళ్ళు. నేను ఇక్కడ మీతో చెప్పదలిచిన మాట ఏంటంటే, సహజంగా ఒక మనిషి పడిపోతే ఎదుటి మనిషి ఏం చేస్తాడు? వాడికి అలాగే ఉండాలా, వీడి జీవితం ఎలాగే ఉండాలా, వీడి బ్రతికి ఎలాగే ఉండాలనుకుంటారు. కానీ మంచిని కోరుకునే ఒకే ఒక్క వ్యక్తి మంచి సమరయుడైన దేవుడు. హల్లెలూయా. నిజమండి. ఈ రోజుల్లో చూడండి, ఒకవేళ ఎదుగుతున్న నీ కుటుంబం సడన్గా అప్పుల్లో పడిపోయింది అనుకోండి, వడ్డీలు కట్టలేక అప్పుల్లో పడిపోయి నువ్వు రోజు వేదన పడి, అందరూ మంచిగా భోజనం చేస్తున్నా, నువ్వు కంటార నిద్రపోకుండా, కడుపార భోజనం చేయకుండా, అన్నపానాలు ఏమి లేకుండా నువ్వు ఉంటావు అనుకోండి, నీ మీద ఎవరు జాలి చూపించరు, నిన్ను బట్టి ఎవరు వేడుకోరు, ప్రార్థన చేయరు. నిన్ను చూసిన వాళ్ళు ఏం చేస్తారంటే నవ్వుకుంటారు. ఎందుకు? వీళ్ళకి ఇలాగే ఉండాలా, నిన్న దాకా విర్రవీగారు, నిన్న దాకా ఏదో నాకే ఉందని రెచ్చిపోయారు, ఇప్పుడు చూడు వాళ్ళ కుటుంబం ఏమైపోయిందని చెప్పేసి పడిన నీ కుటుంబాన్ని చూసి ప్రజలు ఏం చేస్తారు? అవమానిస్తారు, నిందిస్తారు, హేళన చేస్తారు, ఏమాత్రం చేయూతనివ్వరు, పడిన నిన్ను లేవనెత్తడానికి ఏమాత్రం సహకరించరు. అదే పరిస్థితి, అదే అనుభవం ఇక్కడ జరిగింది. ఏంటంటే ఆ వ్యక్తి కొరప్రాణాల మధ్య కొట్టుమిట్లాడుతుంటే, ఇబ్బంది కలుగుతున్నట్టు పరిస్థితుల్లో ఆ వ్యక్తి బ్రతుకుతుంటే ఏ ఒక్కరు ఆ వ్యక్తిని లేవదీయలేదు. ఆల్రెడీ లేవదీయటానికి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. కానీ సమరయుడిగా నా దేవుడు వచ్చి ఎక్కడికి వచ్చాడంటే, ఎక్కడ పడిపోయాడో ఆ ప్రాంతంలో వెతుక్కుంటూ వచ్చాడు ఆయన. హల్లెలూయా. మన దేవుడు ఎవరో చెప్పనా? నువ్వు ఎక్కడ పడిపోయావో, నువ్వు పడి ఉన్న చోటే లేచి మోకరించి ప్రార్థన చేయగలిగితే, ఏ అనుభవాల్లో పడిపోయావో, ఏ పరిస్థితుల మధ్య పడిపోయావో, పడిన స్థితిలోనే ప్రభువా ఈ ప్రాంతంలో పడిపోయానయ్యా, ఈ అనుభవాల్లో పడిపోయానయ్యా, ఈ పాపంలో పడిపోయాను, ఈ అప్పుల్లో పడిపోయాను, ఈ ఇబ్బందుల మధ్య పడిపోయాను, పడిన నేను పైకి లేవలేని పరిస్థితుల్లో ఉన్నానయ్యా,
ఒక్కసారి నా చెయ్యి పట్టుకుని నన్ను పైకి లేవనెత్తని నీవు గనుక ఈ పూట ప్రభుని వేడుకోగలిగితే తప్పక నా దేవుడు పడి ఉన్న చోటుకే వచ్చి నిన్ను నీ కుటుంబాన్ని పైకి లేవనెత్తునగాక. హల్లెలూయా. నువ్వేం కలవరపడని అవసరం లేదు. నా కుటుంబం పడిపోయింది, నేను పడిపోయాను, నేను మరలా అప్పుల్లో పడిపోయాను, మరలా లోకంలో పడిపోయాను, బాప్తిసం పొందిన నేను మరలా అదే పాప ఊబిలో పడిపోయానని అనాలోచన చేయని అవసరం లేదు. నువ్వు గనక దేవుని వేడుకోగలిగితే పడిన నిన్ను ఖచ్చితంగా దేవుడు లేవనెత్తుతాడు. మన వాళ్ళ దగ్గర ఉన్న ఒక స్వభావం ఏంటంటే, పడిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే కృంగిపోతారు. ఏం చేస్తారు? పడినప్పుడు మనం ఏడవని అవసరం లేదు, కన్నీరు కాల్సిన అవసరం లేదు. వాక్యం సెలవిస్తుంది, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చేతగాని వాడివైపోతావు. శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోయావు అనుకో, నీకేం చేయలేవు, అసలు ఏమి చేయాలన్న ఆలోచన రాదు. శ్రమ వచ్చినప్పుడు సంతోషించి దేవుని మీద ఆధారపడగలిగితే తప్పకుండా నీ కుటుంబాన్ని మరలా నా దేవుడు లేవనెత్తుతాడు. గట్టిగా చెప్తాం హల్లెలూయా. మొట్టమొదటి మాట, సమరయుడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే పడి ఉన్న చోటికి వస్తాడు. నోరు తెరిచి చెప్పండి ఈ మాట. రైట్. రెండో మాట ధ్యానం చేద్దాం. చూడండి మరొకసారి అదే మాట, 33వ వచనం. 33. ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకి వచ్చి, రెండవది చూడండి, అతను చూచి అతని మీద జాలి పడ్డాడు. కొట్టపోయారు చెప్పండి గట్టిగా 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 హల్లెలూయా. నెంబర్ 1 పడి ఉన్న చోటికి వస్తాడు, రెండవది మన మీద జాలి చూపుతాడు. ఈ రెండు మాటలు చెప్పండి. ఇక్కడ ఆగండి, చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను నేను, ఆ తర్వాత వర్తమానంలోకి వెళ్దాం. మరలా ఈ లోకంలో నీకు శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది ఎదురైనప్పుడు, ఏమి చేతగాని స్థితిలో, ఏమి చేయలేని అనుభవాలు నువ్వు పడిపోయినప్పుడు నీ మీద ఏ మనిషి అయినా జాలి చూపించాడా? చూపించారని చెయ్యొద్దండి. ఏందండి ఏం మాట్లాడలే మీరు, ఉలుకు లేదు పలుకు లేదు. గట్టిగా లేదు చెప్పండి. అంటే మీరు చెప్పకనే నాతో చెప్పే మాట ఏంటంటే, ఈ లోకంలో ఎవ్వరు నా మీద, నిజమే ఒక పాట ఉంది కదా, జాలి లేనిది ఈ మాయలోకము కలత చెందెను నదీన హృదయము. ఈ లోకానికి అస్సలకి, లోకంకి ఎందుకు, సొంతోళ్ళకే ఉండదుగా. సొంతోళ్ళకి ఎందుకు, కట్టుకున్న భర్తకు ఉండదు కదా, కట్టుకున్న భార్యకు ఉండదు, కడుపును పుట్టిన. నిజమే, ఈ లోకం ఎలా తయారైందంటే ఎక్కడ చూచిన అసూయ లేక కక్ష లేక పగ ఇవే పెరిగిపోతున్నాయి. జాలి చూపించడానికి చోటే లేదు ఈ రోజున మనిషి జీవితంలో. నేను అంటాను, ఈ మంచి సమరయుడు చేసే రెండవ అద్భుతమైన కార్యం ఏంటంటే ఆయన ప్రజల మీద జాలి చూపించే సమరయుడు. హల్లెలూయా. ఎలా చూపిస్తాడో చెప్తా. నేను ప్రారంభంలో చెప్పాను, ఆ వ్యక్తి అలాగా గాయాలతో ఉండి కొరప్రాణంతో రక్తపు మడుగుల్లో వస్త్రాలు లేని స్థితిలో కొట్టుమిట్లాడుతుంటే, ఏమండి ఒక సేవకుడు, అక్కడ రాయబడిన మాట, ఒక యాజకుడు వెళ్ళాడు. సేవకుడు ఏం చేయాలి? అందరిని ప్రేమించాలి. సేవకుడు ఏం చేయాలి? అందరినీ సమానంగా ప్రేమించాలి. ఒక సేవకుడు ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేయాలి. రోగంలో ఉన్న వ్యక్తిని పరామర్శించవలసిన బాధ్యత యాజకుడైన సేవకునిది. మీరు గమనించండి, ఒక వ్యక్తి అక్కడ పడిపోతే, ఒక వ్యక్తి ఇబ్బంది కొలిమిలో ఇబ్బంది పడిపోతూ ఉంటే, అసలు కొరప్రాణంతో చచ్చిపోతానన్న భయాల మధ్య నడిపించబడి పడిపోతే ఈ యాజకుడు వెళ్ళాడు, కానీ చూసినంత సేపు చూశాడు. ఎట్లా చెప్పనా, ఒరే దెబ్బలు తగిలినాయా, ఎక్కడెక్కడ తగిలిని మొత్తం చూశాడు. నా వల్ల కాదని వెళ్ళిపోయాడు. అందుకాడికి చూడటం దేనికంట నేను. మీరు ఆలోచన చేశారా? వచ్చాడు, పడి ఉన్న దగ్గరికి వచ్చాడు, చూశాడు, ఎక్కడెక్కడ గాయాలు తగిలిన అడిగాడు, చూశాడు, కానీ మారు మాట మాట్లాడకుండా కనీసం రక్షించకుండా వెళ్ళిపోయాడు. ఎవరతను? యాజకుడు. చూశాడు కానీ వెళ్ళిపోయాడు. కాస్తంత జాలి కూడా చూపించలేదండి. నేను అంటాను, ఎంత కఠినమైన మనసు అది. సాటి మనిషే కదా, తోటి వ్యక్తే కదా, అతని వయసులో ఉన్న వ్యక్తే కదా అక్కడ పడిపోయింది. ఒకవేళ ఈ వ్యక్తి పడ్డాడు, రేపటి రోజున ఆ వ్యక్తి పడిపోవచ్చేమో. కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తించి ఆ యాజకుడు పడిపోయిన వ్యక్తి మీద జాలి చూపించకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరాయన? లేవీయుడు. మందసాన్ని మోయటానికి అర్హత కలిగిన వాడు, నిబంధన మందసం మీద హక్కు కలిగిన వాడు లేవీయుడు. ఆ లేవీయుడు కూడా వచ్చి
మారు మాటలు మాట్లాడకుండా వెళ్ళిపోయాడండి. నేను అంటాను, ఒక వ్యక్తి అక్కడ ఇలా ఆలోచించండి, రక్తపు మడుగుల్లో కొట్టిమెట్లాడుతుంటే పైన వస్త్రాలు లేక చినిగిపోయిన వస్త్రాలతో ఉండి, అయ్యా నన్ను కాపాడండి కాపాడండి అని కేకలు వేస్తూ కొర ప్రాణంతో అంటే కనూపిరితో ఉన్నాడు ఆ వ్యక్తి. చూస్తున్న వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే ఆ వ్యక్తి గుండె వేదన ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎవరు కాపాడదామని వచ్చినా ఎవరు కాపాడలేకపోతున్నారు, ఎవరైనా రక్షిద్దామని వచ్చినా ఎవరు రక్షించలేకపోతున్నారు. చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు ప్రేమ చూపించట్లేదు, ఎవరు జాలి చూపించట్లేదు, ఎవరు పడి ఉన్న ఆ వ్యక్తిని లేవదీయటం లేదు. ఆ అనుభవాల మధ్య ఆ వ్యక్తి పడిపోతూ నడిపించబడితే ఒకే ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన పేరు మంచి సమరయుడైన యేసయ్య. హల్లెలూయా. ఆయన వచ్చి ఏం చేశాడు చెప్పిన, అక్కడ రాయబడిన మాట, పడి ఉన్న చోటుకు వచ్చి అతని మీద జాలి పడ్డాడు. చప్పలు కొడుతూ ప్రభునామని కనపడతాం. హల్లెలూయా. ఏం చేశాడంట? ఇద్దరు వ్యక్తులు వచ్చారు కానీ కొంచెం కూడా జాలి చూపించలేదండి. ఆఖరిగా ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన ఏం చేశాడు? పూర్తిగా తన మనసులో ఉన్న జాలిని, ప్రేమను, దయను, కనికరాన్ని ఆ వ్యక్తి మీద కనపరిచాడు. హల్లెలూయా. ఎంత జాలి ఆయనకి. ఈరోజు చూడండి, ఒక వ్యక్తి ఇబ్బందులో నలిగిపోతుంటే పక్కనున్న వ్యక్తి నవ్వుకుంటాడే కానీ ఏమాత్రం మనం జాలిపడమే. అంతేందుకు కుటుంబంలో ఉన్నవారు ఒకవేళ ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి, జాలి చూపించే మనసు ఈ రోజున కరువైపోయింది. నేను ప్రారంభంలో చెప్పాను, వీళ్ళకి అలాగే ఉండాలి, వాళ్ళకి అలాగే ఉండాలి, ఇదే మనసే, కానీ జాలి చూపించే వ్యక్తులు లేరు ఈ రోజుల్లో. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో చెప్పనా? శిక్షకు మరలా శిక్ష వేసే దేవుడు కాదైనా, తప్పుకు తగ్గ మూల్యము చెల్లించడానికి ఏదో చేయాలని చూసే దేవుడు కాదైనా. ఒకవేళ నువ్వు ఏ స్థితిలో పడినా ఆ స్థితిలోకి వస్తాడు, నిన్ను ఖచ్చితంగా నీ మీద జాలి చూపిస్తాడు. ఆయన ఖచ్చితంగా జాలి చూపిస్తాడు. ఒకవేళ కట్టుకున్న భర్త నీ మీద జాలి చూపలేకపోవచ్చు, కట్టుకున్న భార్య నీకు జాలి చూపించలేకపోవచ్చు, కడుపును పుట్టిన పిల్లలు నీ మీద జాలి చూపించలేకపోవచ్చు, నీ సొంత వారు నీ బంధువులే నీకు జాలి చూపించలేకపోవచ్చు. నేను ప్రకటిస్తున్న యేసు తప్పక నీ మీద జాలి చూపించునుగాక. ఆయన విడిచిపెట్టడు. ఆయన ఎప్పుడు నీ చేతిని విడిచిపెట్టే దేవుడు కాదాయన. నువ్వు విశ్వసించగలిగితే, ఆయన కొరకు నువ్వు బ్రతకాలన్న ఒక నిర్ణయాన్ని నువ్వు తీసుకోగలిగితే, ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన నిన్ను, నీ కుటుంబం మీద నా దేవుడు తప్పక జాలి చూపించునుగాక. హల్లెలూయా. అప్పుడప్పుడు సమస్యలు రాగానే మనం ఏం చేస్తామంటే దిగులుగా మొహం వేసుకుని కూర్చుంటాం. ఇక ఏం మాట్లాడు, ఎవరు పిలిచినా పలకం, ఎవరు మాట్లాడినా మాట్లాడం. ఏంటమ్మా డల్లుగా ఉన్నావు, ఏంటి ఇబ్బందుల్లో ఉన్నావు, ఏమైందంటే ఏ మాట మాట్లాడవండి. అప్పుడప్పుడు సమస్య అవుతాం, అయ్యా ఇదిగో నాకు అప్పుల సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు వచ్చాయి, నా పిల్లల జీవితాలు ఇలాగ అయిపోయాయి, నా కుటుంబంలో పరిస్థితులు ఇలాగ అయిపోయాయని ఏడుస్తూ కూర్చుంటాం. తల్లులారా, ఒక మాట చెప్తాను, నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు, నువ్వు వేదన పడుతున్నప్పుడు, నీలో నువ్వే సతమతమైపోతూ బ్రతుకుతున్నప్పుడు ఏ ఒక్క వ్యక్తి నీ మీద జాలి చూపలేకపోవచ్చు, కానీ నేను ప్రకటిస్తున్న మంచి సమరయుడైన దేవుడు తప్పక నీ మీద జాలి చూపించునుగాక. హల్లెలూయా. ఎవరు జాలి నీ మీద చూపించకపోయినా, ఎవరు ప్రేమ నీ మీద చూపించకపోయినా ఆయన ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తాడు. వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతగా ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమకు అవధులు లేవు. భర్త ప్రేమకు ఒకవేళ నువ్వు నోచుకోలేదేమో, పిల్లల ప్రేమ నువ్వు పొందుకోలేకపోయావేమో, నీ బంధువుల ప్రేమను అనుభవించలేకపోయావేమో, నీ సొంత స్నేహితుల ప్రేమను అనుభవించలేకపోయావేమో. నా దేవుని ప్రేమ సంతృప్తిగా నువ్వు ఈ పూట అనుభవించదువుగాక. గట్టిగా హల్లెలూయా. ఆ మంచి సమరుడు చేసిన పని ఏంటంటే ఆ వ్యక్తి మీద జాలి పడ్డాడు. ఏం పడ్డాడు? మీద పడ్డాడా? గట్టి చెప్పండి, ఏం చూపాడు ఆయన మీద ఏం చూపించాడు? జాలి చూపించాడు. నేను అంటాను, ఆయనే గనక నీ మీద జాలి చూపించాడంటే సకల ఆశీర్వాదాలు నీ కుటుంబంలో నిలుచునుగాక. ఒక డబ్బున్న వ్యక్తి కనుక నీ మీద జాలి చూపిస్తే నీకు ఎంత డబ్బు కావాలో ఇస్తాడు. ఉదాహరణకి ఇలా చెప్తానండి, మనం అద్దెంకి వెళ్తారా వెళ్ళరా? ఎట్టి చెప్పండి, ఎట్టి చెప్పు. వెళ్తాం. అద్దెంకి వెళ్ళినప్పుడు ఆటో దగ్గర కానీ బస్ స్టాండ్ దగ్గర కానీ ఒకళ్ళు వస్తారు, చింపురు జుట్టేసుకొని, ఆ తర్వాత చినిగిపోయిన బట్టలు వేసుకొని వస్తారు. వచ్చి అన్నా అంటారు. అలా అసలు ఏం పిలుస్తారో, పెద్దోళ్ళేమో అన్నా అంటారు, యవనస్తులేమో అద్దుగా నువ్వు ఆడ చేస్తున్నావు కదా డ్యూటీ, నిజం చేస్తుంటే నువ్వు కాదులే. మనకి
కొంతమందిని చూడగానే అసలుకి రూపాయి చిల్లర మార్చుకొని నీ బుద్ధి అయింది. ఏదో రూపాయి మీకు ఇంకా ఎలగలా రూపాయినైనా చిల్లర మార్చుకొని ఇవ్వాలనిపించదు. కొంతమంది అబ్బో దానవేర సోర కరణంలాగా లేవుతారు. కొంతమంది అడుక్కునే వాళ్ళు రాగానే అసలు ఆజే బీజే మొత్తం తడుగుతారా, రూపాయి బెలదెత్తారు. నువ్వు వేసే రూపాయి కోసం వాడు అరగంట నుంచుండు, అరగంటలో నీ దగ్గరికి వెళ్ళి లేకపోతే 100 రూపాయలు సంపాదిస్తాడు వాడు. మనం ఆపుతాం, అరగంట ఆపి రూపాయి ఇస్తాం. నేను ఒక మాట చెప్పనా, కొంతమంది ముఖం చూడగానే కాళ్ళు చేతుల్లో నీ పని చేసుకోవచ్చు కదా అంటాం. కొంతమందిని చూడగానే చాయ్ పక్కకు బాగుంటాం. ఎవరిని? కుక్కను కాదు, అడుక్కునే వాళ్ళని. నేను ఒక మాట చెప్పనా, కొంతమందికి మాత్రమే డబ్బులు ఇవ్వద్ది. ఎందుకు చెప్పండి? మీరు చెప్పట్లా ఆ మాట. జాలి, దయ, వాళ్ళ మీద ప్రేమ పుట్టింది అనుకోండి, వాళ్ళు ఎలాగున్నా సరే వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు ఇవ్వద్ది. వాళ్ళు అలాగ అడుక్కోబట్టి మనం అలాగ 2 రూపాయలని ఇచ్చాం, లేక 10 రూపాయలని ఇచ్చాం. అంత జాలి మనం వాళ్ళ మీద చూపిస్తున్నాం కదా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆ బిడ్డల మీదే నువ్వు జాలి చూపించి 20 రూపాయలు ఇచ్చావు. నీ దగ్గర ఉన్నది ఇచ్చావు. డబ్బులుంటే డబ్బులు ఇస్తున్నావు, వస్తువులుంటే బట్టలుంటే బట్టలు, ఏది ఉంటే అది ఇస్తున్నావు. కానీ దేవుడు గనక నీ మీద జాలి చూపిస్తే ఆయనకున్నదంతా నీకు దయచేస్తాడు. ఆయనకి ఏముందో చెప్పండి? సమస్తం ఆయిందే. ఆయన దగ్గర లేనిదంటూ ఏది లేదు కదా, అన్నీ ఉన్నాయి, సకల ఆశీర్వాదాలు ఉన్నాయి. నీ మీద గనక ఆయన జాలి చూపిస్తే, ఇది నేను చెప్పదలిచిన మాట, నువ్వు ఆయన మనసుని గెలవాలి. ఎవరి మనసుని? ఆయన మనసుని గెలిస్తే, ఆయన గనక నువ్వు పీడించి ప్రభువా నాకు అది కావాలి ఇది కావాలి నువ్వు వేడుకో, తప్పకుండా నీకు ఏది కావాలో జాలి చూపించే సమస్తాన్ని దయచేస్తాడు. చిన్న పిల్లోడు అమ్మను బతినాడితేనే కావలసిన అన్ని ఇప్పిస్తుంది అమ్మ. అంతెందుకండి, భార్యలు చూడండి, అంటే స్త్రీలు చూడండి, భర్త దగ్గరికి వెళ్ళి ఎన్ని మాటలు చెప్పి ఇంట్లోకి అది కావాలి ఇది కావాలి అది కావాలి, ఎన్ని లాలన మాటలు చెప్పి లాలించి పాలించి మొత్తానికి అనేది సంపాదిస్తారు. నేను అంటాను, అలా నువ్వు భర్త మనసు గెలుచుకుంటే సమస్తూ నీకు వస్తున్నాయి. పిల్లలు తల్లి మనసు గెలుచుకుంటే, తండ్రి మనసు గెలుచుకుంటే సమస్తూ నీకు ఇస్తున్నారు. నేను అంటాను, నేను దేవుని మనసు గెలుచుకుంటే, హల్లెలూయా, ఆయన మనసులో ఒక స్థానాన్ని మనం సంపాదించుకుంటే నీకు ఏది కావాలో సమస్తాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. ఆయన గనక నీ మీద చల్లని చూపితే, జాలి నీ మీద చూపితే, నీ కుటుంబం మీద జాలి చూపితే, నీ కుటుంబంలోకి ఏ కొదువులు కనబడవు. చప్పలు కొడుతూ ప్రభునామని కనపరచండి గట్టిగా. హల్లెలూయా. మంచి సమరయుడు చేసే మొట్టమొదటి పని, పడి ఉన్న చోటికి వస్తాడు. రెండవది జాలి చూపిస్తాడు. ఏం చూపిస్తాడు? నీ కుటుంబం మీద ఎవరు జాలి చూపించకపోయినా, నీ జీవితం మీద ఎవరు జాలి చూపించకపోయినా, నేను ఆరాధిస్తున్న దేవుడి నీ మీద తప్పక జాలి చూపిస్తాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం 2024 సంవత్సరం ప్రారంభపు రోజు 1వ తారీఖు, నేను 31వ తారీఖు రాత్రి హైదరాబాద్లో ఉన్నాను. అక్కడ ప్రార్థన చూసుకొని వేకుజామునే 1వ తారీఖు 6:30కి ట్రైను. నా లైఫ్లో మొట్టమొదటిసారి ఆ ట్రైన్ ఎక్కాను. అది వందే భారత్ ట్రైన్. ఏ ట్రైను? ఉన్న రైలన్నిటిలో బాగా ఎక్కువ డబ్బులు దానికే, ఎక్కువ మంచి సిట్టింగ్ ఉండేది కూడా దానికే. దేవుని సేవకు నాకు ఆ ట్రైన్ బుక్ చేస్తే నేను కూడా ఎప్పుడెప్పుడు ఆశతో ఉన్న ట్రైన్ ఎక్కాలని దేవుడి దగ్గర రానే వచ్చింది. ఆత్రంగా మొహం కడుక్కోకుండా ఎక్కా. ఏది ట్రైను, కిటికీలే ఉండవు, అన్నీ ఏసీ, అద్దరు తీయటానికే ఉండదు, మొత్తం ఏసీలు. ఎవరు చైరు వాళ్ళకి ఇస్తారు. దాంట్లోని భోజనం, దాంట్లోని టీ, దాంట్లోని కాఫీ, దాంట్లోని బిస్కెట్లు, మొత్తం చూస్తుంటే మీరు కూడా ఎక్కుదామని చూస్తున్నారు. ఎక్కుదురు కానీ గట్టిగా లేలే చెప్పండి. హల్లెలూయా. మీకే అటువంటి, ఇంక నాకు ఎటువంటి చెప్పండి. వెళ్ళానాడ విడిగా ట్రైన్ 8 గంటలకైతే 6 గంటలకే పోయి కూర్చున్నాను. నా ఆత్రం నాది చూద్దామని. నా అదృష్టం 6 గంటలకే ట్రైన్ వచ్చింది. ఎక్కి కూర్చున్నానండి. టికెట్ మాత్రమే తీసేరు సేవకులు, హైదరాబాద్ సేవకులు. అది టికెట్ ఎంత అంటే 2000. ఏది? హైదరాబాద్ నుంచి ఒంగోలుకి గట్టిగా 3 గంటలు వస్తాం. మామూలుగా అయితే రాత్రి అంతా ప్రయాణం చేయాలి. ఆ ట్రైన్ ఎక్కితే 3 గంటలు చాలు. ఉదయం 3 గంటలకు ఎక్కితే 6 గంటలకు దిగుతాం. 6 గంటలకు ఎక్కితే సరే ఎక్కి కూర్చున్నాను. సరే అక్కడే వాష్రూమ్స్ ఉంటే లోపలే రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి కూర్చున్నాను. కూర్చోగా నా పక్కన ఒక ఆంటీ కూర్చుంది. మంచి సైజు, అసలుకి సన్నీ కంటే డబుల్ అనమాట. కూర్చున్నాము. ఆమె సీటే, అందరి సీట్లు ఒక సైజే, ఆమెకు ఆ సీటు సరిపోలా. సరే నా కిటికీ పక్కన సీట్ అయితే, అయ్యా నేను కిటికీ పక్కకి వెళ్తాను, సరే పొమ్మ అని చెప్పాను. నేను ఆమె సీట్లో కూర్చున్నానండి. ఇప్పుడు నా సీట్ ఏమో ఆమెకి, నాకు, నా పక్కన ఇంకొక ఆయన, ముగ్గురికి ఒక సీటు, అంత ఏసీ కంపార్ట్మెంట్లు. ట్రైన్ ప్రారంభమైంది. చిన్నగా టీ తీసుకొచ్చారు. లోపల టేబుల్ మెట్లు ఇచ్చారు, న్యూస్ పేపర్ ఇచ్చారు, అన్నీ ఏదో మనం ఏదో చదువుకున్నట్టు చూస్తూ ఉన్నాం వాటిని. టీ తాగిన తర్వాత కాసేపు నిద్రపోయిన తర్వాత ఆలోచిస్తూ ఉన్నా, ట్రైన్ ఈరోజు లేటుగా నడుస్తుంది,
అక్కడక్కడ గంట సేపు ఆగిద్ది న్యూ ఇయర్ రోజు కాబట్టి అని చెప్పారు. వామ్మో 6 గంటలు బట్టేది 5-6 గంటలు ఇంకా ఎక్స్ట్రా టైం అంట. ఎట్లా నేనే 3 గంటలు దిగుతానని ఏదో హడావుడికి ఎక్కేసాను, తర్వాత టిఫిన్ చేద్దామని. మధ్యాహ్నం 1 గంట 2 గంటలకు వెళ్ళిద్దంట ఒంగోలు. ఏం చేయాలి ప్రభు, ఏం చేయాలి ప్రభు? ఒక పక్కేమో ఆకలి, ఒక పక్కేమో మొహం కడుక్కోపోయినా ఏం కాదులే, పాచి మొహాన్ని తింటే పరలోకం పోతామంట. నేను చెప్పలే, వీళ్ళు చదువుతున్నారు ఈ మధ్య ఈ పాచి మొహాలు. మీరు మొహం కడుక్కోకుండా తింటున్నారంటే జాగ్రత్త. వాళ్ళు కాదు వీళ్ళు. హల్లెలూయా. ఇంకో విషయం తెలుసా, ఉదయం లేగానే మీరు ఏం తాగుతారు? మా వాళ్ళు థమ్సప్ తాగుతారు. మీరు ఉదయం లేగానే మీరు ఏం తింటారు? మన వాళ్ళు బఠానీలు తింటారు. బఠానీలు పవరే వేరంటారు. ఇటుగా లేదు ఉద్యోగంగా చెప్పండి. మా అంశం ఏంటంటే జాలి. ఏంటది? జాలిగా అయినండి మీరు కూడా. ఇప్పుడు ఏం జరిగిందంటే కూర్చున్నా, చిన్న ప్రార్థన చేసుకున్న, ప్రభువా టికెట్ మాత్రమే నాకు ఇచ్చారు, ఫుడ్ లేదు, గుడ్డు కూడా లేదు, ఎట్ట ప్రభు అన్నట్టు కూర్చున్నానండి. సరిగ్గా గంట టైం అయిపోయిన తర్వాత నా పక్కన ఉన్న ఆంటీ అంకుల్ ఇద్దరు భోజనం కూడా దాంట్లో బుక్ చేసుకున్నారంట. వాళ్ళకి క్యారేజీలు వస్తున్నాయి, వాళ్ళు వచ్చి వడ్డిస్తున్నారు, మొత్తం ఇస్తున్నారు. అన్నీ ప్యాకింగ్ చేసి వడ, ఇడ్లీ, ఆ తర్వాత సాంబారు మొత్తం అన్నీ తీసుకొచ్చాను. నాకేం టీ మాత్రం ఇచ్చారు, నీకు టీ మాత్రం ఇవ్వమన్నారని. సరే చూస్తా ఉన్నా. నేను కాసేపటి కళ్ళు మూసుకోగా నన్ను ఇట్లా లేపి, అయ్యా ఏమనుకోవా అంది. నేనేం అనుకున్నామంటే ఒక మాట చెప్తాను అయ్యా, చెప్పమ్మా అన్న, నాకు వచ్చే భోజనాలు మొత్తం నువ్వు తిరిగిపెట్టయ్యా అంది. అదేందమ్మా అంత ఆలోచన నీకెందుకు వచ్చిందంటే, ఈరోజు జనవరి 1 కదయ్యా, నేను ఉపవాసం ఉన్నానయ్యా, మా కొడుకులేమో నాకు భోజనం కూడా బుక్ చేశారయ్యా, నేను చూస్తుంటే ఎట్టున్నావు. మధ్యాహ్నం కూడా తినకపోతే ట్రైన్ దిగేటప్పుడు ట్రైన్ కింద పడ్డావు అనుకో, అది మొదలుకే వందే భారత్, అది పడింది అనుకో వందే, ఇంకా పాట పాడాలయ్యా, అందుకని నా మాటిని తిని పెడతావు అంది. నేను కూడా ఎప్పుడెప్పుడని చూస్తానే ఉన్నా. సరే అంటే ఇబ్బంది ఏం లేదని చెప్పాను. అందుకే ఆమె సీట్ నాకు, అంటే ఇప్పుడు ఆమె సీట్లో నేనున్నా, ఆమె నాకు అనుకుని మొత్తం ఆమె పేరు మీద నాకే వస్తున్నాయి. మొత్తం సామాన్లు మొత్తం తీసుకొస్తున్నారు, గింట్లు గెరిటలు టిఫిన్లు టీలు మొత్తం తీసుకొస్తున్నారు. తింటున్నాను, కూర్చుంటున్నాను, ప్రశాంతంగా కొనుక్కుంటున్నా. మధ్యలో డ్రింకు ఆంటీ లేవుతుంది, అయ్యా డ్రింక్ అంటున్నా, సరే ఆంటీ అని చెబుతున్నా. మొత్తానికి తాగి కూర్చున్నా, కడుపు నిండిపోయింది. దిగేటప్పుడు అంగోడు ఒంగోలేనంట, అయ్యా నా బ్యాగులు పైన దించయ్యింది. మరి అంత తిన్నాక ఆ బ్యాగులు దించిపోతే ఎట్టా, తిట్టుకోమని ఆ బ్యాగులు కూడా దించి, సరే అంటే ఉంటానంటే వెళ్ళి వస్తానంటే అని చెప్పాను. నేను ఇక్కడ చెప్పదలిచిన మాట ఏంటంటే, ఆకలితో ఉన్న నా మీద ఆమె ఏం చూపించింది? మనమా నేను తినకపోయిన పర్ల, పక్కనుండి మాత్రం అసలు తినకూడదు నా వంట. ఇక అంతే, అదొక ఆలోచన. నేను ఒక మాట చెప్తానండి, సాటి వ్యక్తి మీద ఒక అన్యురాలే అంత జాలి చూపిస్తుంటే, నిన్ను నన్ను ప్రాణమిచ్చి కొనుక్కున్నాడు ఆయన. ఎంత జాలి చూపిస్తాడు ఆయన. ఆయన గనక నీ మీద జాలి చూపిస్తే సమస్త ఆశీర్వాదం నీకు నా దేవుడు కలుగు చేస్తాడు. చప్పలు కొడుతూ ప్రభు నామని కనపరచండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఆఖరి మాటకు వచ్చాం. నెంబర్ 1, సమరయుడు చేసే మొట్టమొదటి పని పడి ఉన్న చోటికి వస్తాడు. రెండవది జాలి చూపిస్తాడు. ఆఖరి మాట చూడండి త్వరగా, 34వ వచనం. అతనిని జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్ష రసములు పోసి చాలు అతని గాయములను కట్టాడు. హల్లెలూయా. ముగింపులోకి వచ్చాం, బాగా మనసు పెట్టి వినండి. నెంబర్ 1, ఆయన చేసే పని పడి ఉన్న చోటుకు వస్తాడు. రెండవది జాలి చూపిస్తాడు. ఆఖరిది గాయములన్నీ కడతాడు. ఈ 3 మాటలు చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. మర్చిపోరుగా ఈ 3 మాటలు. 24వ తారీఖు దాకా మర్చిపోయాము. ఒక నా రోజు మంచి ప్రసంగం మళ్ళీ సేవకులు అందిస్తారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. రైట్. మన దేవుడు మంచి సమరయుడు. పడి ఉన్న చోటుకు వస్తాడు. వచ్చిన దేవుడు ఏం చేస్తాడు? మన మీద జాలి చూపిస్తాడు. జాలి చూపించిన దేవుడు ఎలా జాలి చూపిస్తాడంటే, మనం కలిగిన గాయములన్నీ ఆయన కడతాడు. హల్లెలూయా. ప్రారంభంలో చెప్పాను కదా, దొంగల చేతిలో కొట్టబడి గాయాల పాలైపోయి ఎవ్వరు కాపాడే దిక్కు లేక కొర్ర ప్రాణంతో అల్లాడిపోతుంటే, మంచి సమరయుడైన దేవుడు అతని దగ్గరికి వచ్చి అతని మీద జాలి చూపించాడండి. ఆ జాలి ఎలా చూపించాడో చెప్పనా? అతని దగ్గర కూర్చొని, తల్లారా ఈ మాట వినండి, అతని దగ్గర కూర్చొని తన ఒళ్ళో తనను పరుండు పెట్టుకొని, తన కాళ్ళకు కలిగిన గాయాలు, తన చేతులకు కలిగిన గాయాలు, తన శరీరానికి తగిలిన గాయాలన్నిటినీ ఆయనే దగ్గరుండి వాటికి మందులిచ్చి వాటి కట్టుగట్టి ఆయన వాహనం మీద ఎక్కించుకెళ్ళి అతను పరామర్శించాడండి. చూశారు ఈ జాలి, ఎంత మంచి జాలి అతని మీద చూపించాడు.
ఈయన చేసే పని ఏంటంటే సమరయుడు గాయాలు కడతాడు. మీరు అనుకోవచ్చు, అయ్యా నాకు ఏ గాయాలు లేవు కదా, నా గాయాలు కట్టబడ్డానికి మీరు ఆలోచిస్తారు. వాక్యం సెలవిస్తుంది, కొన్ని సందర్భాల్లో కష్టాలే నీకు గాయాలు కలుగు చేస్తాయి. కడుపును పుట్టిన పిల్లలే నీ గుండెకి ఒక గాయాన్ని కలుగు చేస్తారు. నీ కుటుంబంలో ఎదురవుతున్న సమస్యలు నీకు ఒక గాయాన్ని చేస్తాయి. నేను అంటాను, నీ గుండెకు కలిగిన గాయమునైనా, నీ కుటుంబానికి కలిగిన గాయమునైనా, నీ ఆత్మ సంబంధమైన జీవితానికి తగిలిన ఆ గాయమునైనా కట్టగలిగిన ఒకే ఒక్క దేవుడు మంచి సమరయుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా! ఆయన ఒక్కడే నీ గాయాలు కట్టగలిగిన వాడు. ఏ గాయాల మధ్య నువ్వు నలిగిపోతున్నావో, ఏ గాయాలు మాన్పలేనివిగా మార్చబడి ఆ గాయాల మధ్య అల్లాడిపోతున్నావో, నీకు తగిలిన గాయాన్ని మాన్పలేని దేవుడు మంచి సమరయుడైన యేసయ్య. మనుషులు నీ గాయాన్ని ఎవరు మాన్పలేరు. లోకంలో ఉన్న యాజకుడైనా లేవీడైనా ఎవరు నీ గాయాన్ని మాన్పలేడు. నీ గుండెకు తగిలిన గాయమునైనా, నీ కుటుంబానికి కలిగిన గాయమునైనా, నీ ఆత్మకు తగిలిన గాయమునైనా కట్టగలిగిన ఒకే ఒక్క వ్యక్తి మంచి సమరయుడైన యేసయ్య. చప్పలు కొడుతూ ప్రభు నామని కనపడదాం గట్టిగా. హల్లెలూయా! ఇప్పుడు మనల్ని గాయపరుస్తుంది ఎవరో చెప్పి నేను ముగిస్తా. మనల్ని గాయపరుస్తుంది ఎవరో చెప్పనా? అపవాది అయినా. వాడు ఎలా మనల్ని గాయపరుస్తాడంటే, మనం బాగా మంచిగా మార్పు చెంది, మారు మనసు పొంది, బాప్తిసం పొంది, రక్షించబడి ప్రభు బలలో పాలు పంపులు పొందుతూ ఉంటామా, సడన్గా నిన్ను నీ మనసును లోకం వైపు తిప్పుతాడు. ఎలా తిప్పుతాడు? గట్టిగా చెప్పండి, గట్టిగా. ఎటు తిప్పుతాడు? లోకం వైపు నేను తిరిగాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మంచోళ్ళు లైన్లోనే ఉన్నారు. దేవుల్లోనే నేను ఉన్నాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏమున్నారో మీకే తెలియాలా, దేవుడికే తెలియాలా. హల్లెలూయా! చూడండి, ఈ వ్యక్తి లాగా కొరప్రాణం మధ్య గాయాల మధ్య ఉన్నారు. నేను అంటాను, దేవుని బిడ్డలుగా మనం నడిపించబడుతున్నప్పుడు అపవాది ఎన్నో గాయాలు మనం కలుగు చేస్తాడు. ఒక్కొక్కసారి భర్త ద్వారా మనకు గాయం కలుగుతుంది, బిడ్డల ద్వారా గాయాలు కలుగుతాయి, చేసిన అప్పుల ద్వారా, నోరు తెరిచి చెప్పాలి, చేసిన అప్పుల ద్వారా, ఎదురవుతున్న నిందల ద్వారా గాయాలు కలుగుతాయి, అవమానాల ద్వారా గాయాలు కలుగుతాయి. ఈ గాయాలన్నీ నీకు కలిగిన తర్వాత ఈ గాయాలు మానిపే వైద్యుడు ఎవరని నువ్వు ఆలోచిస్తావు. నువ్వు అనుకుంటావు, ఈ గాయం నాకు ఎందుకు కలిగింది? నాకు వచ్చిన అవమానమే కదా ఈ గాయాన్ని తీసుకొచ్చింది, నాకు ఎదురైన నిందే కదా ఈ గాయాన్ని తీసుకొచ్చింది. గాయం అంటే ఇది శరీరాన్ని తగిలేది కాదు, ఆత్మకు తగిలే గాయం ఇది. అదొకసారి హృదయానికి తగలొచ్చు, ఒకసారి నెమ్మది లేకుండా చేయొచ్చు. చూడండి, గమనించారా? శరీరానికి చిన్న గాయం అయితేనే సరిగ్గా నిద్ర పట్టదు. నిద్ర పట్టేటప్పుడు అటు తిరిగినా ఆ గాయపు నొప్పి భరించలేం. అదేవిధంగా నీ ఆత్మకు కూడా గాయము తగిలితే, ఆత్మ కూడా గాయాల పాలైపోతే నువ్వు ఆత్మీయ జీవితంలో ప్రార్థన చేయలేవు, పాటలు పాడలేవు, స్తుతించలేవు, ఆరాధించలేవు. ఏమి చేయాలన్నా నీకు తగిలిన ఆ గాయం నిన్ను పదే పదే గాయపరుస్తుంది. నేను అంటాను, నీకు తగిలిన గాయాన్ని కట్టగలిగిన ఒకే ఒక్క వ్యక్తి నేను ప్రకటిస్తున్న యేసయ్య. ఆయన ఏం చేశాడు చెప్పనా? వాళ్ళ గాయాలు కట్టి, ఆ గాయాలన్నీ మాన్పి, ఆ గాయాల్లో ఉన్న వ్యక్తిని పరామర్శించడం ప్రారంభించాడండి. నేను అంటాను, ఎవ్వరూ వాళ్ళ గాయాలు మానపలేదు. ఈయన ఒక్కడే, సమరయుడైన దేవుడు ఒక్కడే వెళ్ళి ఆ గాయాలన్నీ మాన్పించి వేశాడు. ఆ గాయాలను కట్టుగట్టి, ఆ గాయాల వల్ల ఏ ఇబ్బందులు కలగకుండగా దేవుడు చేశాడు. నేను ముగిస్తే మాట చెప్తున్నాను, నీ హృదయానికి ఏ గాయం తగిలిందో, నీ కుటుంబానికి ఏ గాయం తగిలిందో, ఏ గాయాల మధ్య నీ కుటుంబం నలిగిపోతూ వస్తుందో నాకైతే తెలియదు. కానీ ఈ పూట నువ్వు ప్రభు సన్నిధిలో, ప్రభువా, పలానా వ్యక్తి వలన, లేక పలానా సమస్య వలన, పలానా ఇబ్బంది వలన నా హృదయానికి గాయం అయిందయ్యా, ఈ గాయం నుంచి నన్ను విడిపించయ్యా, ఈ గాయం నుంచి నన్ను పరామర్శించయ్యా అని నువ్వు కనుక ప్రార్థన చేయగలిగితే, మంచి సమరయుడైన నా దేవుడు నీ గాయాన్ని తప్పక కట్టునుగాక. 3 మాటలు చెప్పాను. ఏమని? ఆ సమరయుడు ఏం చేస్తాడంటే పడి ఉన్న చోటుకు వస్తాడు, రెండవది జాలి చూపిస్తాడు, ఆఖరిది గాయాలన్నీ ఆయనే మనం ఆరాధిస్తున్న మంచి సమరయుడైన దేవుడు. ఈ మాటలు దేవుడు మన వినికిలో దీవించి ఫలభరితంగా మార్చునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చక్కగా అందరం కళ్ళు మూసి